హాయ్ ఫ్రెండ్స్. ఏంది ఇంత చీకటి ఉందని అనుకుంటున్నా. టైం అయితే కరెక్ట్ 4:30 అవుతుంది. ఈ పాటికైతే నేను లేచిన, ఊడ్చిన, చల్లిన, సాంపి ముగ్గు అయితే వేస్తున్నా, అలికిన కూడా. ఇంత మబ్బుల పని చేయడం అంటే నాకు మస్తు ఇష్టం. కాకపోతే లేవాలంటే కష్టం. మా పిల్లలైతే ఈరోజు 3 గంటలకు లేచారు. ఆడి ఆడి 4కి వండుకోరు. ఇప్పుడు ఏం వండుకుందాంలే అనేసి అట్లే లేచి అయితే పని చేసుకున్నా. పొద్దున్నే లేస్తే ఎంత పని అవుతుంది, ఎంత టైం సేవ్ అవుతుంది అని చూపిద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నా. నేను ఇంత పొద్దున లేచినందుకే కావచ్చు సాయంత్రం అనుముగులైంది. ఇలాగో టైం ఉంది కదా అని పెద్ద ముగ్గు అయితే వేద్దామని చుక్కలు అయితే పెట్టిన 11 చుక్కలు ఆరొచ్చే వరకు. అట్లా కనిపిస్తుందో లేదో కానీ కొంచెం తెల్లారినాక అయితే చూపిస్తా. అంటే ఏ టైంలో లేచినా కానీ ఈడైతే వెళ్తురు ఉంటుంది, ఎందుకంటే బయట లైట్లు ఉంటాయి. ఊడ్చనీకే చల్లనీకే ముగ్గు వేయనీకి అయితే ఏం బాధ ఉండదు, కనిపిస్తూనే ఉంటుంది లైట్ అయితే. నా ముగ్గు ఏమైందో కానీ ఈరోజు అయితే అస్సలు వస్తలేదు, తప్పులు పోతుంది. మంచిగా అనుకోకుండా వేసిన రోజేమో మంచిగా వస్తుంది, అనుకోని వేసిన రోజేమో అస్సలు రాదు. ఎట్లనో అట్లయితే వేస్తున్నా, అన్ని చుక్కలు ఇంకేడ ఏడిపేయాలని. ఈ వీడియో మొత్తం ఆడవాళ్ళ గురించే ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వాళ్ళకు కొంచెం మోటివేషనల్గా కొంచెం మంచిగా ఉపయోగపడే మాటలు అయితే ఉంటాయి. నాకు తెలిసిన విషయాలు కొన్ని అయితే మీతోనైతే షేర్ చేసుకుంటా. ఫైనల్గా అయితే ముగ్గు అయిపోయింది. ఎట్లొచ్చిందో చూడండి. బాగుందా బాగాలేదా కామెంట్ చేయండి. తర్వాత అయితే శుక్రవారం కదా అలికినందుకు ముగ్గేస్తున్నా. అసలు అంతా పొద్దున లేసి అయితే ఎంత పాజిటివ్గా ఉంటుందో మనసు, ఎలాంటి టెన్షన్ అయితే అనిపించదు. ఇడుపు ముగ్గులు అయితే నాకైతే ఎక్కువ రావు అసలు, ఏదో మామూలుగా అయితే వచ్చినాయి. మళ్ళీ రిపీట్గా వేస్తుంటా. నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు ఎంతసేపు, కానీ ఎందుకులే వచ్చినాయి అని వేస్తూనే ఉంటాయి ఒకటి. ఏదైనా రాదనుకుంటే రాదు, నేర్చుకుంటేనే వస్తుంది. దాని పని నేర్చుకోవాలంటే చాలా ఇష్టం ఉంటుంది నాకైతే. సూర్యోదయం అయితే అవుతుంది. అయితే ఆకలి స్నానం జల్లి ముగ్గేసిన తర్వాత కంటిన్యూషన్గా అయితే పని చేయలేదు. ఒక అర్ధగంట సేపు అయితే మళ్ళీ పిల్లల దగ్గరికి వచ్చిన. ఇంకా మళ్ళీ మొత్తం తెల్లారినాక అయితే బయటికి వచ్చి ఇక లోపలైతే ఊడ్చుకుంటున్నా. అసలు అమ్మాయికి కానీ ఆడోళ్ళకి కానీ ఎంత ఓపిక ఉంటే అంత మంచిగా ఉంటుంది ఇల్లు అనేది. తెలిసిన కాడికైతే ప్రతి ఒక్క ఆడవారికి అనేది భూదేవికి అంత ఓపిక అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఆడవాళ్ళు ఉన్న ఇల్లు దేవత స్వర్గం లాంటిది అని అంటారు కదా. ఒక ఆడి మనిషి లేని ఇల్లుకు ఆడి మనిషి ఉన్న ఇల్లుకు అప్పుడే తేడా కనిపిస్తూనే ఉంటుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి ఒక తల్లిగా పిల్లలకు, భర్తకు, భార్యగా, అత్తమామలకి, కోడలుగా ఎన్ని విధాలుగా అయితే వీళ్ళు పని చేయాలి. కొంతమంది అయితే ఇంట్లో పని చేయాలి, మళ్ళీ చిలకలకు పోవాలి, చిలకల పని చేయాలి, మళ్ళీ ఇంటికి రావాలి, మళ్ళీ ఇంటి దగ్గర పని చేయాలి. మగవాళ్ళతోటిగా పని చేస్తారు. అందుకే ఆడవాళ్ళు అయితే ఎండ్లైనా గ్రేట్ అబ్బా అసలు. కానీ కొంతమంది ఆడవాళ్ళ పనిని గుర్తించని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో గుర్తించే వాళ్ళు ఉంటారు. కొందరు అయితే పొద్దు స్నానం పని చేసినా కానీ నువ్వేం చేసినావు అనే కాడికే మాట్లాడుతుంటారు. నా ఓపిక బట్టి నేనెందుకు చేయాలి అట్లా అంటారు కదా. చేసినా కానీ చేయకపోయారు అని మాత్రం ఊరుకోదు ఎవరైనా అని. లోపటంతా ఊడ్చిన తర్వాత అయితే గిన్నెలు కూడా తోమిన. గిన్నెలు తోమిన తర్వాత అయితే ఇక్కడ పొయ్యి కడుగుతున్నా వంట చేద్దామని. ఈరోజు అయితే నా పని అయితే ఒక పద్ధతి ప్రకారం అయితే జరుగుతుంది. మీరు కూడా ఇట్లనే చేసుకోండి, టైం అయితే సేవ్ అవుతుంది. స్కూల్ ఉన్నప్పుడు అయితే డైరెక్ట్ లేచి ఆకులు సాంజాలు వంటకాడికి పోయేది, మొహం కడగకుండా. అట్లా ఓబుద్ది కాకపోయేదని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, అట్లా మార్చుకోవాలి నా పద్ధతి అని. ఇక్కడైతే చేంజ్ చేసిన కొంచెం. బయట పని మొత్తం అయిపోయిన తర్వాత మొహం కడుక్కున్న తర్వాత అయితే వంట దగ్గరికి అయితే వస్తున్నా. ఈరోజు శుక్రవారం కదా, పొయ్యి కడిగి ముగ్గేసి వంట చేస్తే అదొక పాజిటివ్ వైబ్ అనమాట ఇంట్లో. పొయ్యి కడిగేది అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ కడపలు కడుక్కుంటున్నా. కడపలు కడిగి ముగ్గేసి ఒక డైలీ రొటీనే నాకు, ప్రతి ఒక్క వీడియోలో అయితే ఉంటుంది. మా స్టవ్ ఎంత నీట్గా కడితే అంత అద్దంలాగా మెరిసిపోతుంది, మన ఫేస్ కూడా అందులో కనిపిస్తుంది, అంత నీట్గా అవుతుంది. కడగకపోతే మాత్రం అంత దరిద్రంగా ఉంటుంది. ఏదైనా చేస్తేనే నీట్గా అవుతుంది, ఏడాడ పెడితే నీట్గా కాదు. ఇంకొకరు వచ్చి చేయరు, ఎప్పుడు చేసుకున్నా మనమే చేసుకోవాలి. కాబట్టి చేతనైనా చేత కాకున్నా కానీ చేసుకుంటూనే ఉండాలి. అవును, నేను ఇక్కడ స్టవ్ మీద ముగ్గేస్తుంటే గుర్తుకొచ్చింది. ఒక ఆమె మా ఇంటికి వచ్చి, ఏంది నువ్వు మా స్టవ్ మీద ముగ్గేసావు, ఎప్పుడు స్టవ్ అంటే మైసమ్మ కదా అన్నది. పొయ్యిని మైసమ్మ అని అనేదాన్ని ఫస్ట్ నిన్నే చూస్తున్నా. పొయ్యిని ఎవరైనా లచ్చిందేవి అంటారు కానీ మైసమ్మ అనేదాన్ని నిన్నే చూస్తున్నాను అన్న నేను అప్పుడే. ఈ కాలంలో ఈ మాత్రం తెలియని వాళ్ళు కూడా ఉన్నారా అని నవ్వొచ్చింది. తర్వాత అయితే ఇక పాలు వచ్చినాయి, చాయ్ పెట్టుకుంటున్నా. ఇక్కడైతే
మా పిల్లల కోసం పాలు పెడుతున్నా. ఈ పాలు జాలెందుకు పెడుతున్నా అంటే అదొకటి ఇదొకటి కుళ్ళు పడుతుంది కదా, పొలం కాడ తీసుకొచ్చిన పాలు కదా, అందుకని జాలి పెట్టి వడపోసుకోవాలి. ఈ వీడియో అయితే మొత్తం ఆడోళ్ళ గురించే ఉంటుందని చెప్పినా కదా, కొన్ని ఆడోళ్ళకైతే కొన్ని టిప్స్ చెప్దామని అనుకుంటున్నా. కొందరు చిలకలకి వెళ్ళే వాళ్ళైతే మొత్తం భర్త సంపాదన మీదనే ఆధారపడకుండా వాళ్ళు ఒక బర్రెనో ఒక ఆవునో తీసుకొచ్చుకుంటే వాళ్ళకి డైలీ రోజు చిలకలకి వెళ్ళేది తప్పదు కదా, పాలు పిండుకొని పోసుకుంటే వాళ్ళ రోజు ఖర్చులు రోజు వెళ్తాయి. భర్త ఇస్తాడు పర్వాలేదు నాకు అనుకుంటే వాళ్ళ ఇష్టం, కానీ నా ఖర్చులకు నేనే కష్టపడాలని అనుకునే వాళ్ళకైతే ఇది ఒక సజెషను. ఇంకా ఛాయ్ తాగేది అయిపోయిన తర్వాత అయితే ఈరోజు పొద్దున వంట చేసేది అయితే ఏం లేదు, మధ్యాహ్నానికే వేయాలి. పొద్దున ఆల్రెడీ మేము నైట్ చపాతీలు చేసుకున్నాం, అవే ఉన్నాయి. ఇక్కడ జాకెట్లు అయితే అర్జెంటుగా ఉన్నాయి, 2 జాకెట్లు కట్ చేద్దామని అయితే 2 కట్ చేసి పెట్టుకున్నా. ఈరోజు అయితే కుట్టాలి ఆ 2 జాకెట్లు ఖచ్చితంగా. ఒక టిప్ ఏంటంటే ఆడవాళ్ళకి మిషన్ కుట్టడం వల్ల కూడా వాళ్ళ ఇంట్లో ఖర్చులు కానీ పిల్లల ఖర్చులు కానీ పిల్లలకి ఏమైనా చిన్న చిన్న బట్టలు కానీ ఏమైనా నెలకు ఒక 5000 6000 అయితే ఎర్న్ చేయొచ్చు ఇంట్లో ఉండే మిషన్ నేర్చుకుంటే. మిషన్ కుట్టడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. మిషన్ కూడా ఆడవాళ్ళకు వస్తే చాలు కానీ వాళ్ళ ఖర్చులు వాళ్ళే వెళ్ళదీసుకోవచ్చు. ఇంకా ఒక్కొక్కరు డిగ్రీలు చేసిన వాళ్ళు, ఎగ్జాంపుల్ నేనే అనుకో, డిగ్రీ చేసి మీ ఇంట్లో మిషన్ కుడుతుందమ్మా అని అనొచ్చు, కానీ స్కూల్లో పనికి వెళ్తే కనీసం ఎన్ని ఇస్తారు, 9 లేదా 10,000 ఇస్తారు, లాస్ట్కి 15,000 ఇస్తారు. అట్లా ఇచ్చినప్పుడు వెళ్ళినా కానీ రోజు రెగ్యులర్గా పోవాలి, ఒక సండే రోజు ఊకోవాలి. ఎక్కడైనా వెళ్ళాలంటే ఇంట్లో పర్మిషన్ వెళ్ళాలి, అక్కడ హెచ్ఎం సార్ని పర్మిషన్ అడగాలి. కొంతమందికి జర్నీ పడదు, అందులో నేను ఒకదాన్ని. రోజు జర్నీ చేయాలంటే కూడా హెడేక్, రోజు పొద్దున్నే తలస్నానం చేసి పోవాలన్నా కానీ హెడేక్. ఇవన్నీ బాధల కన్నా ఇంట్లో తీరిగ్గా మిషన్ కుట్టుకుంటే మంచిగా నిమ్మలంగా 10,000 సంపాదించినా చాలు అనుకొని నేను ఏ స్కూల్కి వెళ్ళకుండా ఊకున్నా. స్కూల్ లేపడానికి వెళ్ళాలనుకుంటే ఏదో ఒక స్కూల్లో అడిగి వెళ్ళొచ్చు. నాకు మిషన్ రాదు ఏం రాదు, ఇంకా నేను డిగ్రీ చేసిన ఇంటర్ చేసిన నేను స్కూల్కి వెళ్తేనే వెళ్తుంది అనుకునే వాళ్ళు, టాలెంట్ కోసం అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు, అట్లా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. నేను చెప్పేది మొత్తం మీద ఏంటంటే భర్త సంపాదనే కాకుండా మన సంపాదన కూడా ఉంటే మనకు కూడా కొంచెం విలువ ఉంటుంది, మనకు కూడా కొంచెం వాల్యూ ఉంటుంది సంపాదిస్తుందని. భర్త ఉంటే భర్తతోని వాల్యూ ఉంటుంది, అత్తమామలు ఉంటే అత్తమామలతో వాల్యూ ఉంటుంది అని చెప్తున్నా. నాకేం పర్వా, నాకు మస్తు ఆస్తుంది కదా, మా ఆయనకు జాబ్ ఉంది కదా, మా ఆయన ఇస్తే చాలు నేను ఇంటికాడ కూర్చొని తింటా అని అనుకోవద్దు. ఎంత జాబ్ ఉన్నా ఏమున్నా ఏం ఖర్చులు ఉన్నా కానీ మీ పని మీరు చేసుకుంటే మీ ఖర్చులు మీరే అయితే తీసుకోవచ్చు కదా, అవి కొంచెం హెల్ప్ అవుతాయి కదా ఎవరికైనా కానీ. ఇంకా కొందరిని చూస్తుంటే వాళ్ళు అసలు ఎన్నో పనులు చేస్తుంటారు, ఇండ్లెన్నో ఎక్కడెక్కడనో తిరిగి వస్తుంటారు, ఎన్నో దేశాలు. అవన్నీ ఆడవాళ్ళు ఎంతగానో చేస్తుర్రు అన్నప్పుడు మనమే ఏం చేస్తలేము అన్నట్టు అనిపిస్తుంది ఆ టైంలో. అందుకే నాకు కూడా అదొక పని ఇదొక పని అన్ని పనులు చేయాలనిపిస్తుంటుంది. వేరే వాళ్ళు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఈమె ఒకసారి చీరలు అమ్మింది, ఒకసారి మిషన్ కుట్టింది, ఒకసారి ట్యూషన్ చెప్పింది, ఇంకా ఇంట్లో బుడిద పడనియదని అనుకుంటారేమో అనిపిస్తుంది. పోతే ఏ టైంకి ఏ సిచ్యువేషన్ తగ్గట్టు ఆ పని అయితే నేను నేర్చుకున్నా, వాళ్ళకు చేసినా చేయకున్నా కానీ. నాకు పెళ్ళి కన్నా ముందు మిషనే రాదు, ఆ మిషన్ కొన్ని రోజులు కుట్టడం వల్ల మిషన్ నేర్చుకున్నా. చదువుకున్న చదువుకి పోవద్దని ట్యూషన్ చెప్పిన. బట్టలు కుట్టడం ఉట్టిగానే ఎందుకని మళ్ళీ చీరలు అమ్మిన. ఇంకా ఇంట్లో తప్పే ఉంది. చిట్టీలు వేసుకో బాగుంటుందని ఒకరిద్దరు సజెషన్ ఇవ్వడం వల్ల చిట్టీలు వేసుకొని లోతులో పడ్డా, ఇంకా అంతే, ఇంకేం లేదు ఇక్కడ జరిగింది. ఏది జరిగినా కానీ మన మంచికే, ఏదైనా కానీ ఎందులో అయినా కానీ ఒక గుణపాఠం అయితే నేర్చుకుంటాం. ఏదైనా మనం నేర్చుకోనికనే జీవితం నేర్పిస్తుంది, మనం నేర్చుకోవాలంతే. ఏది మనం అనుకున్నట్టు జరగదు, ఏది జరిగినా మన మంచికే అని అనుకుంటే ఏం కాదు. ఎప్పుడు గెలవడం కన్నా ఒకసారి ఓడిపోతేనే అందులో ఉన్న అదేందనేది మనకు అర్థమవుతుంది, ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం, ఎక్కువ తెలివి వస్తుంది. ఇంకా ఫైనల్గా జాకెట్ కుట్టడం అయితే అయిపోయింది. ఇక్కడ చెట్లు అయితే రోజు మస్తు పూలు పూసి ఎండిపోయినాయి, వాటిని కట్ చేస్తేనే మళ్ళీ పూలు పూసేటట్టు ఉన్నాయని అయితే మొత్తం కట్ చేస్తున్నా. ఈ కత్తెరతో మిషన్ కుట్టే కత్తెరతో కట్ చేస్తున్నాను అనుకోకండి, ఇది పాత మిషన్ కత్తెర. నేనైతే ఇక్కడ చెట్లు కట్ చేయడానికి వాడుకుంటున్నా. ఇదంతా జాకెట్ కుట్టి ఇదంతా పని చేయడానికి నాకు ఎంత ఇప్పుడు ఈవినింగ్ 6 అయింది, ఒక్కసారి కూడా ఊపుకోలేదు. ఈరోజు అయితే ఫుల్ పని అయింది. 3 పిల్లలను పెట్టుకొని ఇక్కడ పని చేసుకుంటూ అక్కడ మిషన్ కుట్టాలంటే పెద్ద టాస్క్ లాగానే అయిపోయింది నాకు. ఎందుకమ్మా అవసరమా, కొంచెం పిల్లలు పెద్ద అయినాక కుట్టొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు తీసుకొని ఇదంతా ఓవర్ యాక్షన్ చెప్తున్నావు అని అనుకోవచ్చు. కాకపోతే హాస్టల్ నుంచి మా పిల్లలు వచ్చారు కదా, అక్క పిల్లలు, టిల్లు వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు పిల్లల్ని. ఇంకా
ఒకటి 2 జాకెట్లు వస్తాయి కుట్టుకుందాంలే ఖర్చులకు వెళ్తాయి అన్నట్టు నేనైతే తీసుకొని అయితే కుడుతున్నా. ఒక జాకెట్ కుడితే 200, ఒక గంట సేపు 2 గంటలు కేటాయిస్తామంటే జాకెట్కి 200 అయితే వస్తాయి. అదే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఒక 3 జాకెట్లు 4 జాకెట్లు అయినా కుట్టుకోవచ్చు. ఎక్కడ లేదన్నా ఒక 500 అయితే రోజు మన చేతిలో అయితే ఉంటాయి. రోజుకి 500 అంటే మంత్లీ 15,000 ఇంటి దగ్గర ఉండి మన పని మనం చేసుకుంటూ మన పిల్లలను స్కూల్కి తోలించుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి తినబెట్టుకుంటూ ఇవన్నీ పనులు చేసుకొని 15,000 ఎవరైనా ఇస్తారా మనకు? అందుకే మిషన్ అయితే బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను ఈ ఫీల్డ్కి వచ్చిన. ఇంకా యూట్యూబ్కి ఎందుకు వచ్చినా అంటే ఇదొక ఫ్యాషన్ లాగా ఏమైనా వీడియోలు ఉంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు, అవి తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చు అన్నట్టు యూట్యూబ్కి వచ్చిన. కానీ అది వాచ్ టైం వల్ల కొంచెం ఎక్కువ ఫోకస్ అయితే యూట్యూబ్ మీద పడ్డది. మనీ సంపాదించడానికి 10 మార్గాలు. కష్టపడి ఏ పని చేసినా చాలు కానీ దాంట్లో ప్రతిఫలం మాత్రం తర్వాత ఖచ్చితంగా దొరుకుతుంది. ఊరికనే రావాలంటే అస్సలు ఎక్కడ విధంగా రాదు, ఏ విధంగా రాదు పని అయితే. ఇంకా ఈవినింగ్ అయితే అయ్యింది. నైట్ కోసం అయితే డిన్నర్ కోసం అయితే నేను వంట ప్రిపేర్ చేస్తున్నా. చేపలు అయితే తీసుకొచ్చినాం ఈరోజు. చేపల కూర అయితే చేస్తున్నా. ఒకవేళ చేపల కూర ఎట్లా ప్రిపేర్ చేస్తా నా పద్ధతిలో అని అంటే ఒక వీడియో ఉంది, ఆ వీడియోని చూడండి తెలుస్తుంది. అందుకే ఆ వీడియో ఉంది కదా, ఇది ఇందులో ప్రాసెస్ అయితే ఏం చెప్తలేను, డైరెక్ట్ కూర వేసేస్తున్నా. అసలు నేను 50 సబ్స్క్రైబర్లు కావడానికి ఎప్పుడైతారు లైవ్ ఎప్పుడు వేయాలని అనుకున్నా, కానీ ఇప్పుడు 269 ఏమో ఉన్నారు. అట్లే రోజు రోజుకు పెరగాలని కోరుకుంటున్నా. వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కూర వేయాలంటే ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి, మిరపకాయలు కట్ చేసుకోవాలి, అది బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఎంత ఉంటుంది. ఒక వీడియోకి కూడా అంతే. ఒక వీడియో తీయాలంటే దాన్ని బ్యాక్గ్రౌండ్ ఎంతో వర్క్ చేయాలి. కళ్ళ ముందు అంత నీట్గా కనిపిస్తుంది అంటే దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చాలా ఉంటుంది. మొత్తం మీద అయితే సబ్స్క్రైబర్స్ రోజు రోజుకు 2, 3 అయితే 3 అయితే పెరుగుతారు. ఇట్లాగే నా వీడియోస్ అందరు చూసి ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్లు కావాలని కోరుకుంటున్నా. ఇంత దూరం వచ్చి వీడియో చూసి ఉట్టిగా పోకుండా వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. నా మాటలు ఏమైనా మోటివేషన్గా అనిపిస్తే మీకు మీ ఫీలింగ్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. చేపల కూర అయితే రెడీ అయ్యింది. ఇంకా తినడానికి అయితే రెడీ కావాలి. కొన్ని అయితే వేపుడు వేసుకున్నాం, కొన్ని అయితే పులుసు వేసుకున్నాం. ఓకేనా, చేపలు కావాలంటే కూడా కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.